మనం షాపింగ్ చేద్దామని ఒక స్టోర్ కి వెళ్ళి అదే స్టోర్ లో దొంగలు పడితే మనం కొంచెం ధైర్యవంతులమైతే ఆ దొంగల్ని పట్టుకోవడానికి ట్రై చేస్తాం. బట్ ఇవే దొంగతనాలు యుఎస్ఏ కాలిఫోర్నియాలో జరిగితే మనం సైలెంట్ గా ఒక మూల నిల్చొని దొంగతనం జరుగుతుంటే చూడాలి. లేదు నేను ధైర్యవంతుడిని ధైర్యం చూపించడానికి ట్రై చేస్తే పోలీసులు ఆ దొంగలపై అలానే యాక్షన్ తీసుకుంటారు. బట్ అంతకంటే ముందు ఆ పోలీసులు మనపై యాక్షన్ తీసుకుంటారు. అయితే ఇలా చేయడానికి వెనుకున్న రీజన్ ఏంటంటే నార్మల్ గా దొంగతనాల్లో కేటగిరీస్ ఉంటాయి. ఇలా స్టోర్స్ కి వచ్చి దొంగతనాలు చేసేవి చిన్న చిన్న దొంగతనాల కింద వస్తాయి. వీటిపై పోలీసులు పెద్దగా యాక్షన్ తీసుకోరు. అయితే వీళ్ళు దానికి చెప్పే ఆన్సర్ ఏంటంటే నార్మల్ గా ఒక పర్సన్ ని జైల్లో పెట్టి మెయింటైన్ చేయడానికి ప్రతి సంవత్సరం $132,000 ఖర్చు అవుతున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే మన ఇండియన్ కరెన్సీలో 80 లక్షల కంటే ఎక్కువ. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న దొంగతనాలకి వాళ్ళని జైల్లో పెట్టి మెయింటైన్ చేయలేరు. అలా స్టోర్ కి దొంగతనం చేయడానికి వచ్చిన ఆ దొంగపై మనం అటాక్ చేయడం వల్ల ఆ దొంగ తిరిగి మనపై ఫిజికల్ అసాల్ట్ అని కేసు పెడతాడు. దొంగతనం కంటే ఫిజికల్ అసాల్ట్ కేసు పెద్దది కాబట్టి వాడికంటే ముందు మనం జైలుకి వెళ్తాం.